అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతోటి శుభవార్తలు అందుకుంటారు. ఈ వార్త వినగానే మీ మనసు గాల్లో తేలినట్లయిపోతుంది. మీరు మీ బంధువులందరితో ఈ వార్తను పంచుకుంటారు. గజాలేగా గడుపుతారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు కొన్ని నెరవేర్చుకోగలుగుతారు. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహనతోటి సామరస్యంతో అయితే పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రేమికులకైతే శుభదినముగా ఉన్నది. ఎవరైతే ప్రేమికులు వివాహం చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారో అటువంటి వారికి వివాహం జరగడానికి అనుమతి అనేది కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి కూడా లభిస్తుంది. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రేమలో ఇప్పటి వరకు పడినవారు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చాలా అవసరం అవుతుంది. గొప్ప సంపదను అయితే మీరు సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను మీరు సాధిస్తారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. నెగటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించిన పని కూడా జరుగుతుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే ఉన్నాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. మీరు ఈరోజు మీ ప్రవర్తనను సానుకూలంగా ప్రేమగా మాత్రమే ఈరోజు కొనసాగించాలి. లేకపోతే మీ పనులలో ఆటంకాలు అనేవి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు ప్రారంభించినటువంటి పనులు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి. ఆరోగ్యంగానే ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి. కొత్త దుస్తులు, ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. భూ లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఈరోజు వ్యాపార విస్తరణ పైన కూడా మనసు అనేది ఉంటుంది. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇరుగు పొరుగు వారితో చిన్నప్పటి మనస్పర్ధలు రావచ్చు. కానీ వాటిని పెద్దదిగా చేసుకోకుండా పరిష్కరించుకోవడం ఉత్తమం. న్యాయపరమైన సమస్యలు కొన్ని పరిష్కారం దిశగా సాగుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు రాశివారికి మాత్రం వృత్తి వ్యాపార లాభదాయకంగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇరుగు పొరుగు వారితో చిన్నప్పటి మనస్పర్ధలు రావచ్చు. కానీ జాగ్రత్త. ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంకా ఈరోజు భూములు, వాహనాల కొనుగోలులో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు అయితే బాగా అనుకూలిస్తాయి. కొంతవరకు కళాకారులకు ఆదాయం కూడా పెరుగుతుంది. శుభవార్త కూడా వింటారు. ఈరోజు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు కూడా చేయడం జరుగుతుంది. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం ఉంది. వ్యాపారం మాత్రం లాభసాటిగానే కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశివారు మాత్రం దుర్గాదేవి ఆలయాలను సందర్శించటం కారణంగా సమస్యలు అనేవి పరిష్కార దిశగా సాగుతాయి. మీకు ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు అనేవి కలగకుండా ఉంటాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం మీకు ఈరోజు లాభం మాత్రమే దరిచేరుతుంది. సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. మీరు చేసిన పనిలో కూడా మీకు చాలా మంచి ఫలితం అనేది రాబోతున్నది. ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే దోష నివారణ పరిహారం చేస్తే ఇంకా ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు నిద్రించే సమయంలో మాత్రం పడక గదిలో దిండు దగ్గర
మరి చక్కగా రాగి చెంబులో నీటిని నిండుగా వేసుకోవాలి. ఆ నీటిలో మరి 11 నల్ల మిరియాలను అయితే వేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి ఆ నీటిని మీరు చక్కగా మీ యొక్క దిండు సమీపంలో మీరు నిద్రించేటటువంటి గదిలోనే మీ సమీపంలో పెట్టుకొని నిద్రించాలి. రాత్రిపూట ఈ విధంగా నిద్రించిన తర్వాత ఉదయం సూర్యుడు రాక మునిపే నిద్ర లేచి మరి చక్కగా ఆ యొక్క నీటిలో రాగి చెంబులో ఉన్నటువంటి ఆ నీటిలో మిరియాలు ఉన్నటువంటి ఆ నీటిలో ప్రతిబింబాన్ని చూసుకోవాలి. మీ ప్రతిబింబాన్ని చూసుకున్న తర్వాత మీరు కాలకృత్యాలు ముగించి పూజలు నిర్వహించిన తర్వాత మీరు ఇష్టదేవతను పూజించిన తర్వాత మీ ఇష్టదేవతను పూజించిన తర్వాత ఆ యొక్క నీటిని చెంబులో ఉన్నటువంటి నీటిని మొక్కలకు వేసేసి అందులో ఉన్నటువంటి 11 నల్ల మిరియాలను మరి పచ్చ కర్పూరంతో కాల్చేయాలి. కాల్చేసి బూడిదగా చేసేసి అది కూడా మొక్కల యొక్క వేళ్లలో మరి పాతి పెట్టేయాలి బూడిదను కూడా. ఈ విధంగా దోష నివారణ పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి. ఎటువంటి అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. మీకు ఎటువంటి సమస్య అనేది కలగదు. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. దాంతోపాటు అవరోధాలు అనేవి తొలగించబడతాయి. ఈరోజు ఈ రాశి వారు చక్కగా అన్ని ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కూడా అది కూడా తొలగించబడుతుంది. మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి తిరిగి వారికి వెళ్ళి చేరుతాయి. అంతా కూడా మరి శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈరోజు తరచేరకుండా ఉంటుంది. సమస్యలన్నీ కూడా చక్కగా తగ్గుముఖం పడడం అనేది జరుగుతుంది. సంతానం లేని వారికి కూడా మరి సంతాన ప్రాప్తి అనేది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు రాశివారు మరి ఈ రోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుంటా కుంకుమార్చన చేయించుకోవటం వల్ల ఈ దోష నివారణ పరిహారం అనేది జరుగుతుంది. అన్ని సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. దాంతోపాటు చక్కని రోజుగా అయితే ఈ రోజు మీకు రుజువు అవుతుంది. మీరు ఏ పని చేపట్టినా కూడా దాంట్లో ఖచ్చితంగా మీరు సఫలీకృతం అవడం అనేది జరుగుతుంది. మీకు అసాధ్యం అనేది ఏమీ ఉండదు. మీకు అంతా కూడా సాధ్యం అవుతుంది. మీ మీద మీకు నమ్మకం విశ్వాసం అనేది పెరగడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి ప్రయత్నాలు ఉన్న వారికి మంచి మరి ఈ రోజు ఆఫర్లు అనేవి అందుకోవడం జరుగుతుంది. మంచి అనుకున్నటువంటి మరి ప్రదేశాల్లో చదువును అభ్యసించడానికి మంచి మరి రోజుగానే ఈ రోజు మీకు లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ చెకప్లను కంటిన్యూ చేయాలి. ఈరోజు లక్కీ సంఖ్య 83 మరియు లక్కీ కలర్ అయితే మరి వెండి. ఈరోజు రాశివారు 7 మరి మహిళలకైతే పేద మహిళలకు ఎరుపు రంగు చీరలను మీరు దానంగా అందించాలి. మరియు ఈరోజు రాత్రిపూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించాలి. దీపాలను ఈ విధంగా మీరు వెలిగించినట్లయితే ఈరోజు మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా కూడా అది ఈ రోజు తొలగించబడుతుంది. ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ మాత్రం మీకు దక్కుతుంది. మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, నరదృష్టి, ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం లాంటి వల్ల మీకు అనారోగ్యం ఉన్న ఆ అనారోగ్యం నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. మంచి ఆరోగ్యం అనేది మీరు పొందగలుగుతారు. ఇక ఈ రోజు మీరు ఈ విధంగా చేసినట్లయితే కనుక సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు అయితే మరి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.